హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లతా అకులా. ఈ వీడియోలో మనం ఎండో మెమరీ సిస్టంలో సెకండ్ వన్ వచ్చేసరికి గాల్గి ఆపరేటర్స్ దాని గురించి నేర్చుకుందామండి. ఈ గాల్గి ఆపరేటర్స్ని ఫస్ట్ మనకి ఐడెంటిఫై చేసింది జార్జ్ క్యామిలో గాల్గి అండ్ పర్సన్ అనమాట. ఈ 1898లో ఈయన ఓల్ యొక్క నర్వ్ సెల్స్లో గాల్గి ఆపరేటర్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. కాబట్టి వీటిని మనం గాల్గి ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం ఆయన పేరుతో. నెక్స్ట్ వీటిని ఎలా ఐడెంటిఫై చేశారంటే, ఇవి అతనికి న్యూక్లియస్ దగ్గర ఒక డెన్స్లీ స్టెయిన్డ్ రెటిక్యులర్ స్ట్రక్చర్స్ లాగా వాటిని అతను ఐడెంటిఫై చేశారు నియర్ ద న్యూక్లియస్. ఇవి మనకు వచ్చేసరికి ఈ గాల్గి ఆపరేటర్స్ ఆల్మోస్ట్ అన్నింటిలో యూకారియోటిక్ సెల్స్లో ఉంటుంది, ప్రొకారియోట్స్లో యాబ్సెంట్ కదా. బట్ కొన్ని సెల్స్ ఉన్నాయండి, మెచ్యూర్ సీడ్ ట్యూబ్స్, అలాగే మనకి మెచ్యూర్ ఆర్బీసీస్ మ్యామల్స్, అలాగే స్పెర్మ్ సెల్స్, వీటిలో మనకి ఆర్బీసీ గాల్గి ఆపరేటర్స్ అనేది ఉండదు. నెక్స్ట్ ప్లాంట్ సెల్స్ చూస్తే డిక్టియోజోమ్స్. ప్లాంట్స్లో వీటిని ఏమంటామంటే డిక్టియోజోమ్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం, ఎందుకంటే ఇవి అన్కనెక్టెడ్ యూనిట్స్ లాగా ఉంటాయి కాబట్టి వీటిని డిక్టియోజోమ్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వీటిని డాల్టన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు, ఎందుకంటే దీని కల్ట్రా స్ట్రక్చర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది డాల్టన్ అనే పర్సన్. నెక్స్ట్ దీని కల్ట్రా స్ట్రక్చర్లో 4 పార్ట్స్ ఉంటాయండి. అవి వచ్చేసరికి సిస్టర్నే, ట్యూబ్యూల్స్, వెసికల్స్ అండ్ గాల్గియన్ వాక్యూల్స్ అని చెప్పి 4 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సిస్టర్నే. సిస్టర్నే వచ్చేసరికి ఫ్లాట్ అండ్ సాక్ లైక్ స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్స్ అవి మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎలా ఉంటుందో సేమ్ అలాగే కనబడుతూ ఉంటుంది. దీనిలో మనకి సిస్టర్నే అనేవి మనకి స్టాక్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. నియర్లీ ఒక్కొక్క స్టాక్లో 4 to 8 సిస్టర్నే అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ వీటికి డయామీటర్ 0.5 మైక్రోమీటర్స్ టు 1 మైక్రోమీటర్స్ ఉంటుంది. దీనికి మళ్ళీ సిస్టర్నేకి 2 phases ఉంటాయి. ఈ కాన్వెక్స్ సిస్ ఫేజ్, కాన్కేవ్ ట్రాన్స్ ఫేజ్ అంటాం. ఈ సిస్ ఫేజ్ ఇంకొక పేరే మనకి ఫార్మింగ్ ఫేజ్, అండ్ ట్రాన్స్ ఫేజ్ ఇంకొక పేరు ఏంటంటే మెచ్యూరింగ్ ఫేజ్ అని కూడా అంటామండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పార్ట్ వచ్చేసరికి ట్యూబ్యూల్స్. ఈ ట్యూబ్యూల్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి. ఈ ట్యూబ్యూల్స్ వచ్చి స్మాల్ ఫ్లాట్ ఇంటర్ కనెక్టెడ్ స్ట్రక్చర్స్ ప్రెసెంట్ అంటే పెరిఫరీ, మనకి సిస్టర్నేకి పెరిఫరీలో మనకి ట్యూబ్యూల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వెసికల్స్. వెసికల్స్ వచ్చేసరికి మన లార్జ్ రౌండ్ సాక్స్ అండి ప్రెసెంట్ అట్ ద ఎడ్జెస్ ఆఫ్ సిస్టర్నేలో ఉంటాయి. ఇవేంటంటే మనకి ట్యూబ్యూల్స్ నుంచి పించ్ ఆఫ్ అవడం వల్ల మనకి వెసికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వెసికల్స్ 2 types అండి. అవి వచ్చేసరికి స్మూత్ వెసికల్స్, నెక్స్ట్ రఫ్ కోటెడ్ వెసికల్స్. స్మూత్ వెసికల్స్లో ఏంటంటే ది కంటైన్ సెక్రెటరీ సబ్స్టెన్సెస్ ఉంటాయి. కోటెడ్ వెసికల్స్ ఏంటంటే పైన అంతా ఒక గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల మీకు కోటెడ్ అపియరెన్స్ని ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి గాల్గియన్ వాక్యూల్. గాల్గియన్ వాక్యూల్స్ అనేది ఏంటంటే మనకి మెచ్యూరింగ్ స్పేస్లో సైడ్ మనకి లార్జ్ స్పెరికల్ వాక్యూల్స్ ఉంటాయి. వాటిలో లోపల గ్రాన్యులర్ అమార్ఫస్ సబ్స్టెన్స్తో ఫిల్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ఈ గాల్గియన్ వాక్యూల్స్ అనేవి లైసోజోమ్స్ లాగా కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీటి యొక్క ఫంక్షన్స్ ఇంపార్టెంట్. గాల్గి ఆపరేటర్స్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్స్. దానిలో చూస్తే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో చూస్తే మనకి ఏమవుతుంది, ప్రోటీన్స్ని ప్రిపేర్ చేస్తున్నాయి కదా, వాటన్నిటిని కూడా అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. వాటిని ఏం చేస్తాయి ఇవి గాల్గి ఆపరేటర్స్ వచ్చేసరికి వాటిని మోడిఫై చేస్తాయి, అంటే ప్రాసెస్ చేసి వాటిని ప్యాకేజ్ చేసి టార్గెట్ సైట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయండి. వీటి యొక్క ఫంక్షన్ ఇది. అండ్ ఎక్కడ అవసరమో అక్కడ సెక్రెట్ చేస్తూ ఉంటాయి. ఈ మనకి టార్గెట్ సైట్స్ అనేవి ఇంట్రాసెల్యులర్ విత్ ఇన్ ద సెల్స్ ఉండొచ్చు, లేదంటే ఎక్స్ట్రా సెల్యులర్ అవుట్ ఆఫ్ ద సెల్స్లో అయినా ఈ టార్గెట్ సెల్స్ అనేవి ఉంటాయి, అక్కడికి అవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనకి ఏమవుతుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ప్రిపేర్ అయిన సబ్స్టెన్సెస్ అన్నీ కూడా గాల్గికి రీచ్ అవుతాయి అన్నాం. అంటే ఏంటి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ గాల్గి ఆపరేటర్స్ రెండు కూడా స్ట్రక్చరల్గా ఫంక్షనల్గా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు చూస్తామండి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రిపేర్ చేసినటువంటి సబ్స్టెన్సెస్ మెటీరియల్స్ మొత్తం కూడా సిస్ ఫేజ్ వైపుకి రిలీజ్ చేస్తుంది. ఆ సిస్ ఫేజ్లో మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ని ట్రాన్సిషన్ వెసికల్స్ అని చెప్పేసి అవి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి కలెక్ట్ చేసి మనకి ఈ సిస్ ఫేజ్కి రిలీజ్ చేస్తుంది. చూసారా ఇక్కడ ఈ వెసికల్స్ అనేవి ఇక్కడ మనకి ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఏమంటారు, ట్రాన్సిషన్ వెసికల్స్. అవి ఎంటర్ అయిన తర్వాత మనకి సిస్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ మొత్తం మోడిఫై అయిపోతుంది. మోడిఫై అయినటువంటి ఆ మెటీరియల్స్ అనేవి మనకి ట్రాన్స్ ఫేజ్లో నుంచి బయటికి రిలీజ్ అయ్యి ఆ తర్వాత సెక్రెట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా సిస్టర్నేలో మోడిఫై అయ్యి మనకి ట్రాన్స్ఫేజ్ నుంచి
బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ గాల్గీలో వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయండి, గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్, వీటిని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకి రూట్ క్యాప్సల్స్ చూస్తే మనకి దానిలో రూట్ క్యాప్సల్స్ టిప్స్లో మనకి మ్యూసిలేజ్ అనేది సెక్రెట్ అవుతుంది, ఈ గాల్గి యాపరేటస్ వల్ల రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది ఆ రూట్ క్యాప్కి ఏం చేస్తుందంటే ఒక మ్యూసిలేజ్ లూబ్రికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అది రూట్లో గ్రో అవుతున్నప్పుడు దానికి ఆ ఫ్రిక్షన్ అనేది వచ్చి ఆ రూట్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి స్పర్మ్స్లో ఆక్రోజోమ్ ఉంటుంది, స్పర్మ్ హెడ్ దగ్గర. ఆ ఆక్రోజోమ్ కూడా మోడిఫైడ్ గాల్గి యాపరేటస్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్లాస్మా మెంబ్రేన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి సైటోకైనసిస్, సెల్ డివిజన్లో సైటోకైనసిస్ ప్రాసెస్లో మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఫార్మేషన్ కూడా బికాస్ ఆఫ్ ద గాల్గి యాపరేటస్ ఫంక్షన్ ఓన్లీ. సో దీస్ ఆర్ ద some of the properties of the Golgi apparatus. With this we have completed the Golgi, and in the next video we are going to study about the lysosomes and the vacuole. If you like my video, please like, share and subscribe to my channel Lata Agla Biology Tutorial. Please keep watching.